Photon FROTON. FORTON.
ఎస్ చెప్పండి సార్, కేటీ చాలు. నమస్తే అందరికి. पीवीसी मेटा का हाल बड़ा अपडेट मुख्य और पर फार्मिंग रिवॉर्ड सिस्टम और फ्यूचर एक्सचेंज लिस्टिंग से जुड़ा है। क्या बात है। फार्मिंग और रिवॉर्ड में बदलाव। फार्मिंग और पेज में 1 तारीख से नया अपडेट दिख रहा है, जिससे फार्मिंग स्टेटस, ईयरली स्टेटस और रिवॉर्ड ऑप्शन में कुछ बदलाव किए जा गए हैं यूट्यूब से। ओके, 15% वाले रिवॉर्ड को एडजस्ट वाले रिवॉर्ड पर 15% के रूप में एडजस्ट किया जा रहा है फार्मिंग के दौरान 80% यूएसडीटी से। ఓకే, కొత్త అప్డేట్ వచ్చిందా చూద్దాం సార్. ఇప్పుడు కొద్దిగా इंटरनल प्राइस पहले लगभग 0.165, जिससे घटाकर करीब 0.10 किया जा, जैसे कम्युनिटी के लिए पॉजिटिव बताया जा रहा है। ओके, దీన్ని మనము హిందీ టు తెలుగు చేస్తే బాగుంటుంది. ఓకే, ఏమంటున్నారు ఇక్కడ తెలుగులో చదువుదాం. ఇటీవల నవీకరణ అంటే కొత్త ఈ రోజు నుంచి వస్తాయంట. చూడండి, రివార్డు మార్పులు, వ్యవసాయ స్థితి, వార్షిక స్థితి మరియు రివార్డు ఎంపికలకు కొన్ని మార్పులతో 1వ తేదీ నుండి వ్యవసాయ పేజీలో కొత్త నవీకరణ కనిపిస్తుంది. 15% వ్యాలెట్ రివార్డును 15% వరకు సర్దుబాటు చేయండి. సర్దుబాటు చేస్తున్నారు అంటే వ్యవసాయ సమయంలో 85% బాహ్య యూజిట్ నుండి మరియు అంతర్గత రివార్డు సర్దుబాటు నుండి పరిగణించబడుతుంది. గతంలో 0.0165 చుట్టూ ఉన్న అంతర్గత ధరను దాదాపు 0.10కి తగ్గించారు. ఇది కమ్యూనిటీ సానుకూలంగా చూడబడుతుంది. ఓకే సార్, ఇక్కడ లోపల 0.10 ఉంటుంది సార్. మనకి ఇక్కడ బయట 0.020 ఉన్నా కూడా బయట ప్రైస్, ఇక్కడ మనకి లోపల 0.10 ఉండొచ్చు అనేది 0.16 ఉండేది. ఇది కమ్యూనిటీ సానుకూలంగా చూడబడుతుందంట.
అధికారిక వెబ్సైట్లో పోర్టల్ రివార్డులను ఏప్రిల్ సుమారు మరియు గంటల వారి పంపిణీ చూపించే డాష్ బోర్డును చూపిస్తుంది. ఎయిర్ డ్రాప్ రివార్డు చురుగ్గా ఉన్నాయని సూచిస్తుంది. టోకెన్ ధర మరియు మార్కెట్ స్థితి. సో ట్రాకర్ల ప్రకారం ప్రస్తుతం స్మాల్ క్యాప్ హై రిస్క్ టోకెన్గా ఇటీవల 24 గంటల స్వల్ప సానుకూల కదలికను చూపిస్తుంది. కానీ మొత్తం మార్కెట్ క్యాప్ మరియు సర్క్యులేటింగ్ సరఫరాపై సమాచారం పరిమితం. అది చూపించట్లేదు అని అర్థం. కొత్త ఎక్స్చేంజ్ లిస్టింగ్ అప్డేట్. అధికారిక సమాచారం పీవీసీ మెటా యొక్క కేంద్రీకృత జాబితా సన్నాహాలు వంటి కానీ వాస్తవ లైన్ లిస్టింగ్ గురించి కనిపించడం లేదు. బదులుగా ఇన్కమింగ్ ప్లాన్ స్థితిలో కనిపిస్తుంది. మీకోసం వ్యవసాయం కొత్త 50% మోడల్ ఏమైనా చేంజెస్ వచ్చిందా సార్? ఏమైనా చూసారా? చూద్దాం రేపు ఓపెన్ చేసి. సరే ఓపెన్ చేసి చూద్దాం. బట్ ఏంటిది ఏమన్నా నా వాయిస్ ఉన్న స్క్రీన్ సార్ క్లియర్ ఉందని నేను అనుకుంటున్నాను. క్లియర్ ఉంది సార్, క్లియర్ ఉంది. ఓకే, ఒకసారి మరి ఏమన్నా చేంజెస్ వచ్చిందా సార్ దాంట్లో? చూడలేదు సార్, నేను ఓపెన్ చేయలేదు. ఓకే చూద్దాం అయితే. నో ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఎక్కడికి వెళ్ళాలి? టోకెన్ స్టేకింగ్ .io. ఓకే, ఇక్కడ బిఎన్బి కనెక్ట్ చేద్దాం. ఓకే, టోకెన్ ఫార్మింగ్ పేజ్కి వెళ్తే ఏమైనా చేంజ్ వచ్చిందా చూద్దాం. ఇక్కడ ఏమైతే చేంజెస్ చేయలేదు. ఇక్కడ ఏం చేంజెస్ అయితే చేయలేదు. ఇక్కడ ఈ ప్లేస్లో అయితే అలాగే ఉంది. మేబీ రేపు వెళ్ళండి మనకు కొత్త అప్డేట్ రావచ్చు సార్. అప్డేట్ అంటే టెక్నికల్గా ఏదైతే చేంజెస్ జరిగిందో అవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వచ్చేమని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మనము సేల్ అవుట్ పెడదాం. 500 తీసుకుంటున్నాం చూద్దాం. 0.1 ప్రొసీడ్ టు రీమ్. ఓకే, బిఎన్బి సబ్మిట్. ఓకే, చూడండి ఇక్కడ మనము ఇంకో 5 గంటల తర్వాత పెట్టచ్చు. నేను ఇక్కడ పెట్టాలన్నమాట. ఓకే, బట్ 500 అయితే తీసుకుంటుంది ఇక్కడ. సో బట్ నాకైతే ఇక్కడ ఏం చేంజెస్ కనపడలా. మరి రేపు ఇది కనబడతా, లేకపోతే ఇంకా కొన్ని గంటల తర్వాత చూపిస్తా. చూద్దాం 1వ తారీఖు అనేది. స్టే కనెక్ట్. సైడ్ పండుగలకు వెళ్దాం ఒక్కసారి.
ఓకే, రివార్డ్ స్టేటస్ లో 2380 ఉంది. ఓకే, మనం దీన్ని చేయలేము ఇప్పుడు. టోకెన్ స్టేకింగ్, అచ్చా విత్డ్రాల్ పెట్టచ్చు అంతే అనేది. ఇప్పుడు 1000తో విత్డ్రాల్ పెట్టచ్చు. సెల్ఫ్ మ్యాక్సిమం ఇక్కడ 5000 ఉంది, మల్టిపుల్ 5000 అనమాట. ఓకే, మనకి ఇక్కడ ఇంకొంచెం టైం పడుతుంది అని దీని అర్థం. ఓకే, టోకెన్ స్టేకింగ్ .io. ఓకే, ఇక్కడ కూడా 6225 ఉంది మన దగ్గర. సో ఇక్కడ కూడా ఒకసారి సేల్ అవుట్ పెట్టేద్దాం 500. ఓకే, సబ్మిట్. మరి దీనికి ఏమైనా టైం ఉందా తెలియదు. ఓ, ఇక్కడ 95 గంటలు ఉంది. ఇక్కడ ఎందుకు ఇంత టైం ఇచ్చాడు తెలియదు. అక్కడేమో 5 గంటలు, ఇక్కడ 95. అచ్చా, ఇది ఈ మధ్యన $20 వచ్చినట్టు కనబడుతుంది. కరెక్టే, అందుకే వాచ్ సార్. ఓకే, ఇది బొమ్మ.
ఇప్పుడు వ్యాలిడ్ ఇందులో చూద్దాం అనుకున్నాను కానీ లేదు ఇందులో. ఓకే. ఓకే, వ్యాలిడ్ ఓపెన్ అయితే లేదు. స్క్రీన్ షాట్ ఆఫ్ చేశాను నేనే. ఒక్క నిమిషం, ఒక కాల్ వస్తుంది అందుకని ఈ కాల్ అటెండ్ అవుతున్నాను. నమస్తే సార్, గుండు ప్రభాకర్ సార్. ఏదో మాట్లాడుతున్నా, చెప్పండి సార్. మీరు ఇప్పటిదాకా నేను స్క్రీన్ షేర్లో ఉన్నాను, అందుకే చెప్పేసి మీరు కనబడలేదు. మీరు ఎంటర్ చేసింది నాకు కనబడదు అనమాట. చెప్పండి సార్, మీకు కాల్ చేశాను, మీకు కామెంట్ ఆప్షన్ ఇచ్చాను. గుండు ప్రభాకర్ సార్. రాజేష్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. బాగున్నారు సార్? ఎస్, వెల్కమ్ అందరికీ. నేను అన్మ్యూట్ ఆప్షన్ అయితే ఇచ్చాను. ఓకే, సో ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు, ఆ విధంగా ఇచ్చేసాను. రాజేష్ సార్ గుడ్ ఈవినింగ్. బాగున్నారా? బాగున్నాను సార్. బాగున్నాను. మీరు? బాగున్నా సార్. విషయాలు ఎలా ఉంది ప్రాఫిట్ మీది? 99 వర్త్ చేశారు కదా, ప్రాఫిట్ ఎలా ఉంది? ఆ రోజు $8 తీసాను. వెరీ గుడ్, గ్రేట్. 2 సార్లు తీసాను, ఎందుకంటే ఒకసారి 4.5 ఒకసారి 4 ఇలా తీసాను అనమాట. ఇప్పటిదాకా చూస్తే బాగుంటుండే. ఓకే సార్. 12 ఉన్నప్పుడు 12.150 ఉన్నప్పుడు తీసాను. ఇప్పుడు 13.58 వరకు కూడా వెళ్ళింది. ఆ రోజు ఇద్దరం డిస్కషన్ చేసిన కదా, అప్పుడు మన వేణు సారు 14 అంటే నేను 16 అని చెప్పిన. అది 16 కాదు 17 దాకా వెళ్తుంది. అంటే తీసాను నేను, మళ్ళీ ఇప్పుడు పెట్టాను. మరి పెట్టచ్చా? అది ఇప్పుడు 13.6 ఉంది సార్. నేను సార్ అది మనం స్పాట్ లో వేసే వాళ్ళు ఫ్యూచర్ కూడా చేయొచ్చు కదా సార్? ఫ్యూచర్ చేయొచ్చు, కాకపోతే కొంచెం ఫ్యూచర్ భయం అవుతుంది. అని ఎట్లా అంటే ఇప్పుడు డాలర్లు తక్కువ ఉన్న దగ్గర, అందుకని అట్లా. దానిలో ఏమున్నా తెలుసా సార్? ఇప్పుడు ఫ్యూచర్ లా క్రాస్ లా పెట్టేసి అండ్ పైన 10 పెట్టేసి అండ్ పర్సెంటేజ్ ప్రకారం 10 పెట్టేస్తే అయిపోతుంది. ఓపెన్ లాంగ్ పెట్టేస్తే అయిపోతుంది. అంతే. అక్కడ నాకు లిక్విడ్ ప్రైస్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్. మనం లిక్విడ్ ప్రైస్ చూసుకొని మనం చేసుకోవాలా అట్లా. అవునవును, అదే నాకు ఐడియా ఉంది. ఎందుకంటే నేను అది చేస్తాను కదా, ఇది ఎవ్రీడే అని, అంటే ట్రైన్ కూడా ఇస్తాను కదా, చేస్తాను కదా, ఐడియా ఉంది. సరే చేద్దాం అది కూడా. ఓకే, నో ప్రాబ్లం, వాట్ ఎవర్ యువర్ చాయిస్ సార్. రైట్. సో మరి పార్ట్నర్స్, చెప్పండి సార్, ఏంటి విషయాలు?
అంటే ఆగదు సార్, ఇప్పుడు నేను స్పాట్ లో పెట్టి కూడా మనము $8 తీయగలిగాం కదా అని. మీరు అందులోనే అన్ని ఇస్తారంటే ఫ్యూచర్ లో ఎన్ని ఇస్తారు అర్థం చేసుకోవాలి మీరు. ఫ్యూచర్ లో మనం తీస్తాం కదా సార్, ఒక్కసారి 200 కూడా తీయడం జరిగింది, $250 కూడా తీయడం జరిగింది ఒకసారి, ఒకసారి అట్లా కూడా అంటే తీయడం. అంతే ప్రైస్ చూసుకొని మనం మనకు డబ్బు కొరత అనేది ఉండదు అన్నమాట కదా. ఒక కాయిన్ మనం మెన్షన్ చేసుకొని వెళ్ళిపోతే. అని ఆ రోజు నైట్ చూసావా, మనం మాట్లాడిన రోజు నైట్ కూడా మళ్ళీ చాలా తగ్గింది, మనం పెట్టిన ప్రైస్ కంటే కూడా చాలా తగ్గింది నైట్ చూస్తే. సార్ మేము $10 కి మేము $15 $20 ఇస్తున్నాం మేము. మరి మీరు $90 మీరు ఎంత తీయాలి సార్ మరి? కొంచెం హోల్డ్ చేసుకోవాలి అంతే. పెడదాం సార్, పెడదాం. అదే రివర్ ఇప్పుడు పెట్టినారా మీరు? సార్ రివార్డ్ ఇంకా ఇంకా రాలేదు నాకు, అది పాతదే ఉన్నది ఇంకా రానలేదు. ఓకే 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 సార్, ఓకే సార్, నో ప్రాబ్లం నో ప్రాబ్లం. అది 2 నెలలు అవుతుంది ఇంకా రాలేదు అది. రివార్డ్ అంటే రివర్ ఇప్పుడు పెట్టినారా అని అడిగాను మిమ్మల్ని. స్టిల్ రన్నింగ్ లో ఉంది సార్ నాది. ఓకే ఓకే, వెరీ గుడ్. ఓకే ఓకే, నేను క్లోజ్ చేయలేదు, నేను ఒక 3 ఎక్స్చేంజ్ల అందులో అట్లనే హోల్డేజ్ పెట్టేసిన. ఓకే ఓకే, అక్కడ వన్ డే క్యాండిల్ చూసుకుంటే 24 hours యాక్చువల్లీ 24 hours కు డౌన్ అయిందా 20 నుంచి డౌన్ అవుతుంది. లేదు ఒకవేళ 24 నుంచి పైకి వెళ్ళిందా 86 కు టచ్ అవుతుంది. అక్కడ వన్ డే క్యాండిల్ చూస్తే పడుతుంది. అంతే 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 అంతే, సేఫ్ అండ్ సెక్యూర్ లో ఉంచుకోవాలి అంతే సార్, ఏమున్నది. కరెక్ట్ సార్, ఎందుకంటే అట్లా అనుకుంటేనే బెటర్ మనం. అది మీ ఇష్టం అది. అంతే అంతే సార్. ఇది వన్ డే క్యాండిల్ ఇప్పుడు ఎలా ఉంది చూడండి ఒకసారి. అంటే ఇది నేను అదే చెప్తున్నా, ఆల్రెడీ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఇక్కడ కనిపిస్తుందా సార్? ఇక్కడ ఒకసారి 24 ఈ 24 ను టచ్ అయిందా, 24 అంటే 24 ను దాటి పైకి వెళ్ళిందా కొద్దిగా అన్న, ఒక్క క్యాండిల్ ఉన్న విగ్ అన్న పోయిందా కలర్స్ పైకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. కొద్దిగా ఆడికెళ్ళి ఏమన్నా డౌన్ గా స్టార్ట్ అయ్యి రెడ్ మన రెడ్ క్యాండిల్ వచ్చిందా ఈ ఆడికెళ్ళి డౌన్ అవుతుంటాయి, మళ్ళా లాస్ట్ కు 7 కు టచ్ అవుతుంది మళ్ళా. ఇక్కడ సార్ 24 అనేది ఇక్కడ 23 దానికంటే పైకి వెళ్ళాలనేది మీరు మీ ఆలోచన. ఎస్ సార్ అయితే అదే ఇది దీని పైకి వెళ్ళిందా ఇక 86 కు టచ్ అవుతుంది కొద్దిగా, ఎందుకంటే బయర్స్ హెవీగా ఉన్నారు, మళ్ళీ మిలియన్స్ కైన్స్ సంబంధించి కాబట్టి. సో మేబీ రైట్ 86 87 వరకు ఇలా హెవీగా ఉన్నారు సార్, ఇలా బయర్స్ హెవీగా. అవునవునవును. ఇది చూస్తే ఇది మంచి చూడు, 24 hours వాల్యూ కూడా బాగానే ఉంది, $32.34 million ఇది చేస్తుంది. ఇది బిజినెస్ సార్, ఇది బిజినెస్ మంచి నడుస్తుంది. నీకు షార్ట్ లో వేసుకోవచ్చు, నీకు లాంగ్ లో వేసుకోవచ్చు. పట్టుకొని కూర్చుంటే అట్లనే ఎటు పోకుండా ఉంటే మంచిగా వేసుకోవచ్చు. ఇక జాబ్ చేసుకుంటూ ఉంటా అంటే ఏం చేస్తాం సార్, ఇక గోల్డ్ పెట్టుకోవచ్చు అట్లా. మీరు అన్నట్టుగా ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి బింజెక్స్ ఉంది, ఇక్కడ బిట్యూనిక్స్ ఉంది. సో 3 అంటే ఒకవేళ మనకు నమ్మకంగా కలిగితే సో 3 ఎక్స్చేంజ్లలో కూడా మనము పెట్టుకునే అవకాశం మనకు ఉంది. ఇక్కడ బెస్ట్ 3 ఎక్స్చేంజ్లలో చూడండి, ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ బిట్యూనిక్స్ లో పెట్టుకోవచ్చు చూడండి ఇక్కడ. సో 3 అంటే ఏదన్నా మనకు నమ్మకమైన ఉంటే గనక, సో ఖచ్చితమైన మనకు ఒక కన్ఫర్మేషన్ వస్తే గనక క్యాండిల్, సో మనం 3 ఎక్స్చేంజ్లలో పెట్టుకోవచ్చు. 3 పెట్టచ్చు, 10 కూడా పెట్టచ్చు, ఏమన్నా సార్. ఏదైనా 10 ఎక్స్చేంజ్ ఉంటే 10 కూడా పెట్టుకోవచ్చు. సార్ అంటే నేను అన్నది ఏంటంటే, ఇక్కడ మన డివైస్ లో 3 ఎక్స్చేంజ్లు లాగిన్ లో ఉన్నాయి, అందుకని 3 అయితే 3 కూడా పెట్టుకోవచ్చు అని నేను అంటున్నాను. అంతే సార్, పెట్టుకోవచ్చు. నా డివైస్ లో 3 ఎక్స్చేంజ్ ఉన్నాయి కనుక అట్లా చెప్తున్నాను అనమాట. ఓకే సార్, ఓకే. మళ్ళీ ఇది బిఎన్బి ఎక్స్చేంజ్, బిఎన్బి బ్లాక్ చైన్ లో కూడా ఉంది రివర్ అనేది. బిఎన్బి బ్లాక్ చైన్ లో కూడా ఉంది సార్.
సో లైటే కొద్దిగా ఎక్కువ తగ్గుతుంది, బాగా తగ్గుంటూ వస్తుంది లైట్ అనేది. లైట్ సో ఇది F40 అనేది ఇలా చాలా తగ్గింది, జస్ట్ ఇంతకు ముందే ఇది. ఇది కొత్తకైనా సార్, ఇది పాతదా? F40 కొత్తది కొత్తది కొత్తది. ఇది ఇక్కడ చూడొచ్చు మనం, ఎమోట్ మీద క్లిక్ చేసుకుంటే కూడా కొత్తదే సార్, బాగా పాత ఏం కాదు ఇది. కొత్త ఏం చేయాలి సార్? అది ఒకసారి పైకి వెళ్ళచ్చు, ఒకసారి కిందికి వెళ్ళచ్చు. అవునవునవును, అది మాత్రం మీ స్పాట్ అన్నట్టు ఓకే, మీ స్పాట్ లో మీరు అది సేఫ్ అండ్ సెక్యూర్, అది ఏం కాదు. అంటే దీన్ని స్పాట్ లోనే చేస్తాం సార్, దీన్ని ఎక్కువ స్పాట్ లోనే చేస్తాం. చూడండి ఇక్కడ బేసిక్గా ఇట్లా మనము స్పాట్ లోనే చేస్తాం దీన్ని. అట్లా ఇది ఏం చేస్తా అంటే స్పాట్ లో అని కాకుండా ఇక్కడ ఏం చేస్తా అంటే నేను ఇది ఒక మన టోన్ కీపర్ అని, టోన్ కీపర్ లోనే బై అండ్ సేల్ చేస్తాం. ఇప్పుడు దాని గురించి ఏదో చూస్తున్నాం, ఇక్కడ $94 దీనికి సంబంధించిన $94 ఉన్నాయి ఇక్కడ. సో అది ఎప్పుడు తగ్గితే అప్పుడు దాన్ని టక్కన పట్టుకోవాలన్నమాట. సో ఇది ఏంటంటే అందుకే ఎదురు చూస్తున్నాం ఇక్కడ దీన్ని. రోజు మనం ఇక్కడ మీరు చూస్తుంటారు అనుకుంటాను, నేను మీటింగ్ లో కూడా దీన్ని చూస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు దాంత మరి వెంటనే పట్టేసుకోవాలి దాన్ని. అట్లా మళ్ళీ పెరిగిన వెంటనే మళ్ళీ దాన్ని ఇంతకుముందు నాగప్రసాద్ సార్ ఏమో అడిగింది నా మొబైల్ నంబర్ ఏమైంది సార్? ఎందుకు? అదే దాని గురించే, కాయిన్ గురించే. రివర్ సార్ ట్రేడింగ్ చేస్తాట సార్? అవును, పెట్టారంట. $1 కూడా తీసారంట మొన్న, ఆ రోజు $1 తీసుకున్నారంట. గ్రేట్ గ్రేట్ గ్రేట్. అదే అడిగారు, అందుకే అడిగారు అన్నమాట. ఇన్కమ్ స్కోర్స్ కావాలంటే చేయొచ్చు కదా సార్. ఇప్పుడు ఏమున్నా, ఇప్పుడు మనం పీస్ బటన్ పట్టుకున్నాం అనుకో, ముంగడికి పోలేము ఇక. అంటే అట్లా మాట్లాడుతున్నాం చూడండి. ఈ రోజు కూడా గ్రేట్ సార్, గ్రేట్ 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 గ్రేట్. దాని గురించి అడిగినారు, మొన్న మేము నెంబర్ అడిగాను సార్. నెంబర్లు ఏమున్నాయి సార్? రాజేష్ సార్ లేరా? మేము లేమా? ఇక్కడ జస్ట్ గ్రూప్ లా షేర్ చేసుకుంటాం అంతే, ఏమున్నది. అందు గురించి మళ్ళీ రాజేష్ సార్ ఉంటే గ్రూప్ లో చెప్తాం అంటే అదే గ్రూప్ లో చెప్పాను, ఇక్కడనే చెప్పాను అనమాట. మళ్ళీ అక్కడ మన దాపరికలు ఏముంటాయి ఆలోచన మనం ఇక్కడ దాచుకోవడానికి ఏం లేదు కదా సార్, అందుకని నేను ఇక సార్కి చెప్పి. సో ఇంకా సార్ డే పార్ట్నర్స్ చెప్పండి, ఏంటి విషయాలు? అడగండి, ఏదైనా ఉంటే విషయాలు అడగచ్చు, అడిగితే మనం క్లియర్ కట్గా మాట్లాడుకోవచ్చు. కాయిన్ గ్లాస్ మాట్లాడదు సార్, మాట్లాడితేనే కదా అన్ని విషయాలు అర్థమవుతాయి. చెప్పండి సార్, ఎవరో మైక్ అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడచ్చు సార్.
చెప్పండి సార్. సరే మైక్ అన్మ్యూట్ మళ్ళీ మీట్ అయ్యారు సార్. ఎవరో మీరు అన్మ్యూట్ అయ్యి ఏదో మాట్లాడాలనుకుంటున్నారు, మళ్ళీ మీట్ అవుతున్నారు. నా వాయిస్ చెప్పండి సార్. హలో చెప్పండి సార్. వన్ అవర్ చూసుకుంటే చాలా బాగా పడిపోయింది. ఇది పేపే క్యాన్. అదే సార్, చెప్పండి సార్. మీరు కైట్ ఒకటి కైట్ కేఐటి కైట్ చెప్పండి సార్. KITE కైట్ చూడండి సార్, ఇక్కడ ఓపెన్ చేశాను. ఏమంటారు కైట్? చెప్పండి సార్. కైట్ అన్నారు అంతే, మిగతా అర్థం కాలేదు. చూడండి, దీని కథా కార్ఖానా దీన్ని చూడండి. వన్ డే క్యాండిల్, 4 hour క్యాండిల్ అండ్ 1 hour క్యాండిల్. అంటే ఇది ఏంటంటే ఇది గత వారం నుంచి పైకి వెళ్తూనే ఉన్నది. అవును నీకు డౌన్ అనే ట్రెండ్ ఉంది, బట్ మళ్ళా పైకి వెళ్ళడం జరుగుతుంది. అవును. ఇది 4 hour క్యాండిల్ సార్. ఇది 4 hour క్యాండిల్. ఇది ఎట్లుందంటే దీని కథ అంతా కూడా ఎట్లుందంటే సార్, ఇక్కడ చూస్తే మొత్తానికి లాంగ్ అండ్ షార్ట్ రేషియో టేక్ బై సేల్ 7-4. అంటే రెండు నడుస్తున్నాయి ఇక్కడ, బయర్స్ సెల్లర్స్ మంచిగా, ఇద్దరు మంచిగా మంచి ఇన్కమ్ తీసుకుంటారు. వాల్యూమ్ కూడా బాగుంది. ఇక్కడ వాల్యూమ్ కూడా చూడండి. ఇక్కడ వాల్యూమ్ ఫండింగ్ రేట్స్ చూడండి 0.005%. ఓకే. అండ్ సింబల్ లిక్విడేషన్ లాంగ్. ఇది 4 hour క్యాండిల్. ఇది తర్వాత వచ్చేసి మనకి ఇది 2 hour క్యాండిల్. ఓకే. థర్టీ మినిట్స్ చూసుకుంటే కొద్దిగా డౌన్ ఫాల్ లో ఉంది. 30 minutes లో కొద్దిగా డౌన్ ఫాల్ ఉంది. 30 అంటే అరగంట నుంచి కొద్దిగా 3 క్యాండిల్ పడ్డాయి. సో మనం ఇక్కడ చేయాల్సింది, ఫ్యూచర్ చేయాలంటే ఏం చేయాలా, 15 minutes లో చూసుకోవాలి మనం. ఓకే. ఇది 15 minutes క్యాండిల్ ఇది. ఓకే. ఇప్పుడు దీన్ని బట్టి మనం అంచనాలు వేసుకోవాలన్నమాట. చూడండి 15 minutes లో ఏ విధంగా క్యాండిల్ ఆట ఆడుతుందో చూడండి ఇక్కడ. బట్ దీని వాల్యూ మామూలుగా లేదు. 15 minutes లో కూడా 125.75K ఉంది. ఈఎంఏ రేషియో వచ్చేసి చాలా బాగుంది సార్. ఇది అంటే చెప్పలేం, పెరగచ్చు మేబీ, కాకపోతే కొద్దిగా ఒకళ్ళు తగ్గితే కొద్దిగా వెయిట్ చేయాల్సి వస్తుంది.
అందుకోసమే కదా సార్ లిక్విడ్ ప్రైస్ మెన్షన్ చేసుకుని మనం ట్రేడ్ చేయాలి కదా. అవును. నీకు డైలీ $50 సంపాదించేది $20 సంపాదించుకో ఏమున్నది, లిక్విడ్ ప్రైస్ తక్కువ పెట్టుకొని. తక్కువ పెట్టుకొని అంతే మరి అలా చేస్తే. మస్తున్నాయి కాయిన్లు, కాకపోతే ఎందుకు అవన్నీ అన్ని చూస్తే మెంటల్ వస్తుంది. దేనికి పెట్టాలా ఏంటి అనేది ఏం అర్థం కాదు. అందుకే అని చెప్పేసి కొన్ని కాయిన్స్ మాత్రమే పర్టికులర్ కొన్నింటిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి, వాటి మీద చూసుకోవాలి. సో ఈ రోజంతా కూడా మార్కెట్ మంచిగా ఉంది. సో లాంగ్స్ ఎక్కువ మంది లాంగ్స్కే పెట్టారు, లాంగ్స్కే సంపాదించుకున్నారు. ట్వంటీ 24 అవర్స్లో కూడా. సో ఎక్కువ లాంగ్స్ పెట్టిన వాళ్ళే సంపాదించుకున్నారు, షార్ట్లో తక్కువ సంపాదించుకున్నారు ఈరోజు. కానీ అంటే అన్నిట్లో చూస్తే అనమాట ఆల్. సో ఒక్కొక్కటి చూసుకుంటే దాని కథ వేరు వస్తుంది. ఇది బీటీసీ యొక్క, ఇది ఇథేరియం, ఓకే, ఇది సోల్, ఇది XRP, హైప్ అనేది కూడా చాలా బాగా నడుస్తుంది సార్. HYP, ఓకే. సో హైప్ అనేది కూడా చాలా మంచిగా ఉంది. కాబట్టి ఇది మనకి ఎస్ 30.81కి వెళ్ళి తగ్గింది. ఓకే, నెక్స్ట్ సార్ చెప్పండి, ఇంకా ఏంటి విషయాలు? టైం దగ్గరకు వస్తుంది మరి. సో మరి ఇంకొక 2 నిమిషాలు ఉంది, ఏమన్నా అడగాలంటే అడగచ్చు. సో ఇంకేమైనా మాట్లాడాలంటే మాట్లాడుకుందాం.
సార్ ఇప్పుడు వచ్చిన అప్డేట్లు ఏంటి అనేది అర్థం కాలేదు. అది మార్పులు ఇందులో ఏంటి? ఇంకా దీంట్లో మనకి చేంజెస్ అనేది చూపించలేదు. రేపు చూపించవచ్చు మనకి, లేకపోతే మన మీటింగ్ బంద్ అయిన తర్వాత రాత్రి రావచ్చు ఉమ్. మన దీంట్లో ఇది ట్రస్ట్. ఇప్పటికి ఇంకేం విత్డ్రాలు 500 విత్డ్రా పెట్టుకోవచ్చు అనమాట. అవునవును, అది ఓకే. అది ఈ అది మధ్య అది ఆపాడు అంటే కదా దాన్ని. అది కొన్ని రోజులు ఆపాడు, కాకపోతే అక్కడ ఫండ్ ఎంత ఉందో దాన్ని బట్టి ఇస్తాడు సార్. ఉమ్. ఉమ్. సపోజ్ ఒకవేళ వెయ్యి 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 రివార్డు ఉన్నాయి అనుకో, నీకు 500 కావాలంటే రావట్లేదు అక్కడ ఆప్షన్. రాదు. ఉమ్. రాదు. అదే ఈ మధ్య కంప్లీట్ అన్ని 100 అని ఏదో మార్చాడు కదా. అది నోటిఫికేషన్ అయితే రాలేదు, బట్ అలా మన పబ్లిక్ కొద్దిగా చేంజెస్ రాగానే చెబుతున్నారు. నేను చెప్పలేదు అది మన మీటింగ్ లో. ఎందుకు చెప్పలేదు అంటే అది మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఒకసారి ఆగితే కనుక మనం ఇప్పుడు ఇలా ఉంది అని చెప్పొచ్చు. బట్ అది మార్పు చేర్పు అనేది కంటిన్యూస్ గా అప్ డౌన్ రకంగా అవుతుంది అన్నట్టు సార్. అంటే ఇప్పుడు కొన్ని రోజులు అట్లా ఉంటుంది, ఇప్పుడు కొన్ని రోజులు ఇట్లా ఉంటుంది. దాన్ని మనము ఎలా కన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాము? ఇప్పుడు రన్నింగ్ లో ఉంది అట్లయితే. అట్లా అన్నట్టు. అందుకని చెప్పేసి నేను చెప్పలేకపోయాను సార్. ఎందుకంటే మనం ఒకటి చెప్పిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ తెల్లారి ఇంకోటి అవుతుంది, మళ్ళీ తెల్లారి మళ్ళీ ఇంకోటి అవుతుంది, ఇట్లా అన్నట్టు. అందుకు నేను దాన్ని అవకాశం ఉన్న అకౌంట్లలో ఎక్స్ట్రా ఉన్నాయి విత్డ్రా పెట్టుకోవచ్చు మనం. అంతే 200 సార్, ఉన్నా, 300 ఉన్నా, 400 ఉన్నా. అంతే 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 మనకు కావాలనుకున్నప్పుడు అలా అవకాశం. పెట్టుకుంటే అయిపోతుంది. అంతే అంతే సార్. నేను అదే పని చేశాను కదా, ఇందాక మీరు చూసారు కదా. ఒక అకౌంట్ లో ఇంకో 5 గంటల తర్వాత పెట్టుకోవాలి. అట్లా 500 అట్లా అన్నమాట. ఎలా ఉన్నా సార్? గెలిచిన సార్, బాగున్నారా? బాగున్నా సార్. ఏం సార్ అలా యుద్ధం క్లైమేట్? అది మామూలుగా సార్. 2-3 పడ్డాయి ఇక్కడ కువైట్ లో. నేను ఉండేది కువైట్ లో కదా సార్. కువైట్ లో 2-3 పడ్డాయి, 3-4 పడినాయి. తర్వాత ఒకటి డ్రోన్ తో ఎయిర్పోర్ట్ లో కూడా పడింది. అంటే డ్రోన్ తో వచ్చి పడింది, అలా మిసైల్ కాకుండా తో వచ్చి పడింది. కొద్దిగా అక్కడ మనుషులకు ఏం కాలేదు, కానీ ఒక 9 మందికి కొద్దిగా చిన్నగా గాయాలైనాయి. బట్ ప్రాణ నష్టం ఏం లేదు. కొద్దిగా అదే దాని పక్కనే కొత్త ఎయిర్పోర్ట్ రన్ అవుతుంది, అక్కడ కొద్దిగా ఆస్తి నష్టం జరిగింది. అన్ని అన్ని అల్లుకుపోతున్నాయి. అంతే, మళ్ళీ మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. అంటే ఆల్రెడీ 2-3 దేశాలు ఆల్రెడీ యుద్ధం అవి స్టార్టింగ్ లో రన్నింగ్ లో ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు ఇరాన్, ఇరాక్ తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా. ఇది మన ఇరాన్ తర్వాత ఇజ్రాయెల్ సంథింగ్ కదా, అలా నడుస్తా ఉంది. వాళ్ళ ఇరాన్ యొక్క గురువు గారు కూడా చనిపోయినట్టున్నారు. ఇవన్నీ అసలు చర్చలు పెట్టుకోకుండా తనుకొని వస్తున్నారు యుద్ధం చేసుకుంటారు. అంటే అది మనము మాట్లాడడం బాగానే ఉంటుంది, కానీ ఇది ఎలా అనేది దేశ పెద్దలు అలా మరి పెద్దలుగా ఉన్నప్పుడు వాళ్ళు చర్చించుకుంటే బాగుంటుంది. కానీ నిన్న 5,000 ఒక అకౌంట్ నుంచి సీడ్ ఫండింగ్ ఇంకో అకౌంట్ చేశానంటే, చేస్తే దాదాపు $3 తీసుకుంది ప్రైస్ గ్యాస్ ఫీజు. చాలా తీసుకున్నట్టు $3. అవునవును, ఎక్కువనే మరి. అది నేనైతే చేయలేదు మరి, కానీ అట్లా. అచ్చా, మీరు లోపలికి వెళ్ళి చేశారు సార్. బయటకు వెళ్ళి అయితే తక్కువ తీసుకుంటుంది. బయటికి రావాలి అంటే ఇప్పుడు పెడితే 10 రోజులకు 15 రోజులకు ఇస్తున్నాడు కదా. అందుకని ఒక అకౌంట్ లో 5,000 20 రోజులకు వస్తుంది. అంటే 1,50,000 దాకా చేసిన అకౌంట్ అనమాట అది. 20 రోజులకు 5,000 వస్తుంది. 5,000 ఇంకో అకౌంట్ కు ట్రాన్స్ఫర్ పెడితే $3 వాల్యూ తీసుకుంది గ్యాస్ ఫీజు.
అవును సార్, ఇప్పుడు ఈ డిపి వ్యాలెట్ లో వచ్చే అమౌంట్ ని వాడు ఇంకా వీళ్ళు ఎవరు సీనియర్స్ ఎవరు అడగరా ఏంటి అసలు? ఎట్లానే స్టాండ్ బై లో ఉండిపోయినాయి. అడగడానికి ఎవరు లేరు కదా అట్లా అన్నట్టు. సిస్టమే మార్పు తీసుకురావాలని అందులో నాకు తెలిసి అవును సిస్టమే సార్, సిస్టమ్ కి ఫ్రంట్ లైన్ ఉంటారు కదా ఫ్రంట్ లైన్ వాళ్ళు, బిట్ లైన్ మెయిన్ అది అవన్నీ మరి ఏం తెలుసు సార్. వాళ్ళు ఏం కరస్పాండింగ్ చేయరు అసలు. ఉమ్. చూద్దాం. ఇంకా మరి ఇంకేం రోజులు ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? వాడు స్క్రీన్ షేర్ బంద్ మళ్ళీ చేసిన నేను స్క్రీన్ షేర్ అవుతుందా? చెప్పండి సార్. అవుతుంది. ఇంటర్నల్ ఓకే ఓకే. ఫార్మింగ్ ఇస్తే బయటికి తెచ్చినాడు బయటికి తెచ్చుకుంటాడు, లోపల నుంచి లోపల చేసుకున్నాడు లోపల చేసుకుంటాడు. ఆ అవకాశం అసలు చేస్తాడు. లేదు సార్, అది ఇన్ని రోజులు ఉంచారు. ఇన్ని రోజులు అది అది ఒక సంవత్సరంన్నర ఉంచారు సార్. మళ్ళీ తర్వాత మార్పు జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టులలో ఎలా ఉంటుందంటే సార్, సంవత్సరం ఒక్కోసారి కానీ 6 నెలలకు ఒకసారి మార్పులు చేర్పులు అనేది సహజం సార్. ఇప్పుడు బయటికి తెచ్చినోడు బయటికి తెచ్చుకుంటాడు, లోపల ఫార్మింగ్ చేసినోడు లోపల ఫార్మింగ్ చేసుకుంటాడు కదా. ఇప్పుడు వద్దనుకున్నాడు. అవును, నేను అర్థం చేసుకున్నాను సార్. బట్ అలా అట్లా ఎందుకంటే సిస్టమ్ చెయ్యాలి అనేది కదా వాడు. అందరికి ఇప్పుడు మన ఫండ్స్ ని ఐడియల్ గా ఆడు ఉండే బదులు మళ్ళీ ఫార్మింగ్ లోకి పంపిస్తే మళ్ళీ రెన్యువల్ అవుతాయి కదా, డబల్ అవుతాయి కదా. ఆ అవునవును. అవకాశాన్ని పాడు చేస్తే ఎట్లా? మనం అవును సార్, సెట్ అవును ని సార్. పెంచుకోవాలనే కదా మనకి ఆలోచన. అంతే కదా. సో ఇక్కడ ఉన్న అసెట్ ని వాడు మన ఫోర్స్ లోకి లేకుండా మిస్టేకింగ్ బ్యాలెన్స్ లో ఉంటుంది. అవునవును అవును సార్. అవును సార్. సో ఇక్కడ ఒక $10 పెట్టాలి. నేను చూస్తున్నాను. 1 మినిట్ సార్. $10 షేర్ స్క్రీన్ ఆగింది సార్ మరి. బైనాన్స్. ఓకే సార్, నమస్తే అందరికీ. సో మళ్ళీ రేపు అందరం మీట్ అవుదాం సార్. కొంచెం నెట్వర్క్ ఇష్యూ అయింది, నాకు వాయిస్ రావట్లేదు. సో అందరికీ నమస్తే.
జై పీయూష్ మేడం, పీయూష్ ఎవరు? థ్యాంక్ యూ. జై పీయూష్ మేడం సార్, అందరికీ నమస్తే.